శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. స్పిరిచువల్ జర్నీ అనేది అసలు మనకి ఎందుకు అవసరం అవుతుంది అని చెప్పి ఒక టాపిక్ మీద ఒక వీడియో చేశానండి. అది చాలా క్లియర్గా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ బ్రీఫ్గా మీకు చెప్పడం కోసం అని చెప్పి ఇది చెప్తున్నాను. మనకి ఎందుకు అవసరం అవుతుంది స్పిరిచువల్ జర్నీ అంటే, మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ని అవాయిడ్ చేయడానికి. అంటే మనం దాన్ని కంప్లీట్గా స్టాప్ చేయలేము, కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలము. అంతేకాకుండా మన లైఫ్లో వచ్చే నెగిటివ్ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, నెగిటివ్ పీపుల్ని మనం తెలియకుండా అట్రాక్ట్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళ నుంచి మనం సేవ్ చేసుకోవడానికి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. అంటే బేసిక్గా స్పిరిచువల్ జర్నీ అనేది మెయిన్ దేనికి అంటే, ఎప్పుడైతే నెగిటివిటీ పోతుందో ఆటోమేటిక్గా పాజిటివిటీ అనేది ఆ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. అదేవిధంగా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడైతే మనకి క్లియర్ అవుతూ ఉంటాయో మనకి పాజిటివ్ వే అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ పీపుల్ అనేవాళ్ళు మనకి ఎప్పుడైతే దూరం అయిపోతూ ఉంటారో మన లైఫ్లోకి పాజిటివ్ పీపుల్ అనేవాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ విధంగా నెగిటివిటీకి సంబంధించింది ఏదైనా సరే, అది మన లోపల ఉన్న థింకింగా లేకపోతే బయట ఉన్న సిచ్యువేషన్సా అనేది మనకి క్లారిటీ రాకపోయినా దాని గురించి ఒక అవగాహన రావడం కోసం, ఆ అవగాహన వచ్చిన తర్వాత దాని నుంచి మనకి ఎలా బయటపడాలి తెలియనప్పుడు దాన్ని ఎలాగా సొల్యూషన్స్ మనకి దొరకడం కానీ ఇలాంటివన్నీ కూడా స్పిరిచువల్ జర్నీలో మెయిన్ యూజ్ అవుతాయండి. సో మీకు ఇంకా దీని గురించి చాలా క్లియర్గా ఎగ్జాంపుల్తో చెప్పాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.